మరి మనం బ్రదర్ ప్రవీణ్ గారి విషయంలో చూస్తే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. మనందరికీ తెలుసు ఆయన మెసేజ్లు మనం ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం. నేనైతే చాలా సంవత్సరాలుగా ఆయన మెసేజ్లు వింటూ వస్తున్నాను. ఎక్కడ కూడా ఆయన ఇతరులను ద్వేషించే విధంగా ఏం మాట్లాడలేదు. గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఆయన ప్రతిదీ ఆధారాలతోనే మాట్లాడుతూ వచ్చారు. మరి బైబిల్ బోధించడమే కాదు, కానీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ వచ్చారు. తన పిల్లలతో పాటు ఇంకా అనేక మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారిని ఒక వృద్ధిలోనికి తీసుకొచ్చేంత వరకు చక్కగా వారికి కావాల్సినవన్నీ చూసుకుంటూ, మరి ఎవరు చేస్తారు ఇలాంటివి కదా. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ వచ్చారు. చాలా మెసేజ్ల్లో కొన్ని ఆయన చెప్పారు. మరి ఆయన మరణించిన తర్వాత ఆయన స్నేహితులు కొన్ని విషయాలు మనకి తెలియపరిచారు. అయితే ఇవేవి ఆలోచన చేయకుండా చాలామంది ఒక త్రాగుబోతుగాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. చూడండి, ఒక దైవ సేవకుని విషయంలో ఇలా చేయటం అనేది ఎంత దుఃఖకరం కదా. ఒక వ్యక్తిని మనం జడ్జ్ చేసే ముందు ఎంతవరకు అది వాస్తవం అనేది తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకంటే నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిది, అది ఖచ్చితంగా బయటపడుతుంది కదా. ఈరోజు అబద్ధాలు లేదా నిందలు అనేవి త్వరగా ప్రజలకు వ్యాపించవచ్చు. ఎప్పుడైనా మంచి కంటే చెడే చాలా త్వరగా వ్యాపిస్తుంది కదా. ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇప్పుడు టెక్నాలజీ మనకి ఎంత అందుబాటులో ఉంది అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, చాలా ఒరిజినల్ కంటే కూడా ఇప్పుడు టెక్నాలజీతో చేసినవే చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఆ రీతిలో మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంది. మరి ఇలాంటి సమయంలో ఏది వాస్తవం అనేది మనం ఆలోచన చేయకుండా ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడటం అనేది అంత మంచిది కాదు. కానీ బ్రదర్ గురించి ఎన్నో మరి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది చాలా దుఃఖించవలసినటువంటి విషయం. ఇలాంటి సేవకులు భవిష్యత్తులో ఇక రాకపోవచ్చు కూడా. అంత గొప్ప సేవా దేవుని కొరకు ఆయన చేశారు కనుక క్రైస్తవులకు నిందలు అనేవి తప్పవు. కానీ ప్రతి దాని విషయంలో కూడా దేవుడు తప్పకుండా ఒక రోజున మరి న్యాయం జరిగిస్తారు అనేది ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. ఆయన బోధలో ఇప్పుడు కూడా మనిషిని మనిషిగా చూడండి, కానీ మతం, కులం వీటి పేరుతో మనుషుల్ని దూరం పెట్టొద్దు అని మాత్రమే చెప్పారు. అదే దేవుని ప్రేమ, అదే దేవుని యొక్క రాజ్యం అని ఆయన బోధించారు. నిజమే కదా. మనిషిని మనిషిగా చూడలేనప్పుడు మరి మనం ఏం సాధిస్తామండి ఈ మానవ జీవితంలో చెప్పండి కదా. ఈ కులం, ఈ మతం ఇవన్నీ మనం కల్పించుకున్నవే కదా.